హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంటర్నేషనల్ బ్రేకింగ్ న్యూస్ అండి. యాక్చువల్లీ వీడియో నిన్న తీద్దాం అనుకున్నాను, బట్ టైం లేక ఈరోజు తీస్తున్నాను. మెక్సికోలో వైలెన్స్ అనేది విపరీతంగా అయిపోయింది. సో అక్కడ విధ్వంసం జరుగుతుందనే చెప్పొచ్చు. కారణం వచ్చేసి ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన బాస్ని, కార్టెల్ బాస్ని మెక్సికన్ మిలిటరీ ఆపరేషన్లో భాగంగా చంపేశారని చెప్పేసి. సో అతని నేమ్ వచ్చేసి ఎల్ మెంచో. అతను ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్కి బాస్ అనమాట. అతన్ని మిలిటరీ ఆపరేషన్‌లో భాగంగా చంపేశారు. యాక్చువల్‌గా అది వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అతన్ని క్యాప్చర్ చేసే ప్రాసెస్‌లో దాడి ప్రతిధ్వనిలో అతడు హాస్పిటలైజ్ అయ్యే సిట్యుయేషన్‌లో హాస్పిటల్‌కి తీసుకెళ్తుండగా చనిపోయాడని చెప్పారు. సో, ఈ క్రిమినల్ ఆర్గనైజేషన్‌లో మెంబర్స్ ఉంటారు కదా! కార్టెల్ మెంబర్స్. వాళ్ళందరూ దానికి రివెంజ్‌గా మెక్సికోని మొత్తం విధ్వంసం చేశారు. వైలెన్స్‌కి విపరీతంగా పెరిగిపోయింది. లాస్ట్ 2, 3 డేస్ నుంచి అక్కడ బసెస్‌ని, కార్స్‌ని, సో పెద్ద పెద్ద బిల్డింగ్స్‌ని, బిజినెస్‌ని మొత్తం డ్రాస్టిక్‌గా మొత్తం విధ్వంసం సృష్టిస్తున్నారు. అండ్ అతను ఒక డ్రగ్ లార్డ్ అనమాట. మోస్ట్‌లీ ఇది డ్రగ్ బేస్ మీద అతను క్రిమినల్ ఆర్గనైజేషన్ ఫౌండ్ అయ్యి ఉందనమాట. అండ్ ఇందులో మన యూఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆధారంగా ఈ మెక్సికన్ మిలిటరీ ఆపరేషన్ జరిగిందని అంటున్నారు. అండ్ యూఎస్‌కి, మెక్సికన్‌కి ఇలా ఏంటి అసలు ఈ రిలేషన్ ఎందుకు ఇలా హెల్ప్ చేసిందంటే, మోస్ట్‌లీ ఇక్కడ డ్రగ్ అనే ఈ డ్రగ్స్ అనేవి ఏవైతే కొకైన్ ఉందో, దానివల్ల యూఎస్‌లో ప్రజలు చాలామంది సఫర్ అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారని ఒక విషయంలో భాగంగా వీళ్ళు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ద్వారా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. అండ్ ఇంకో విషయం వచ్చేసి ట్రంప్ కూడా తను ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఒప్పుకున్నారు. నేను ఈ మెక్సికన్ ఆపరేషన్‌లో భాగంగా యూఎస్ మిలిటరీ కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఈ కార్టెల్స్‌ని ఈ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్లియర్ వైప్ ఔట్ చేసే ప్రాసెస్‌లో నేను ఆఫర్ చేస్తా అని చెప్పాను మెక్సికన్ ప్రభుత్వానికి అని చెప్పారు. సో చూడాలి, నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. అండ్ ట్రంప్ గారైతే డిక్లేర్ చేసేసారు. నేనైతే నాకు ఫుల్ సపోర్ట్ ఉంటది. ఆ కార్టెల్స్‌ని అంతమొందించే ప్రాసెస్‌కైతే నేను నా మిలిటరీ వాళ్ళని హెల్ప్ ఇస్తా అని చెప్పారు. దీనివల్ల ప్రపంచానికి మంచిదే. ఎందుకంటే డ్రగ్స్ అనేవి చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి వరల్డ్ మీద అని చెప్పారు. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మెక్సికో చేసిన పనికి తర్వాత వచ్చే ఏమంటారు కాన్సిక్వెన్సెస్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఎందుకంటే మెక్సికో ఒక ఆర్థిక వ్యవస్థ కొద్దిగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో, ఈ వైలెంట్ సిట్యుయేషన్‌లో టూరిజం ఆగిపోతుంది. అలాగే ఇంటర్నేషనల్ డీల్స్ కూడా కొద్దిగా హోల్డ్‌లో ఉంటాయి. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏదో ఒక వరల్డ్ కప్, అది ఏ స్పోర్టో మరి ఫుట్‌బాలో ఏదో నాకు ఐడియా లేదు. సో అది కూడా ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నారు. బట్ ఇలాంటి సిట్యుయేషన్స్‌లో వాళ్ళు ఒక స్టెప్ బ్యాక్ తీసుకోవచ్చు. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా చాలా ఇదైపోతాయన్నమాట. ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చేసి ఇది ఇద్దరి మధ్య అన్నమాట. ప్రభుత్వం మధ్య అండ్ అలాగే అదే మెక్సికో గవర్నమెంట్ వర్సెస్ ఈ కార్టెల్స్ అన్నమాట. బట్ మధ్యలో ఈ నార్మల్ పీపుల్ సఫర్ అవుతున్నారు. సో రెడ్ అలర్ట్‌గా పెట్టేసి అందరిని ఎక్కడ ఉంటున్న చోట్ల అక్కడే ఉండమని చెప్తున్నారు. మాక్సిమం జర్నీస్‌ని అవాయిడ్ చేయమని చెప్తున్నారు. సో చాలా వ ఇంటర్నేషనల్ న్యూస్ అయిపోతుందన్నమాట ఇదంతా. చూడాలి, పరిస్థితి సద్దుమణిగేలాగా ఉందా లేదా? సో డిస్కషన్ జరుగుతున్నాయి. ఇప్పటికైతే మాత్రం చాలా డ్యామేజ్ అయిపోయింది మొత్తానికి. సో యూఎస్ కూడా మీతో ఒకసారి డిస్కస్ చేస్తుంది ఏంటి ఎలాగని చెప్పేసి. సో ఇది అన్నమాట. అండ్ ఇంకో విషయం, మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ ఆర్గనైజేషన్స్ అనేటివి చాలా డిఫరెంట్‌గా ఆపరేట్ చేస్తారు. అంటే మనం అనుకున్నంత సింపుల్ కాదు. ఈ క్రిమినల్స్ అనేది ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు చాలా రూత్‌లెస్ అండి. మీరు ఊహించలేరు. చాలా డేంజరస్. దే ఆర్ అన్‌టచబుల్. నేను అమెరికన్ మాఫియా, ఇటాలియన్ మాఫియా, జాపనీస్ యాకుజాస్ అండ్ మెక్సికన్ కార్టెల్స్, ఇవన్నీ నేను చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను అండ్ చాలా రిసర్చ్ చేశాను ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి. సో వి కాంట్ ఇమాజిన్. అండ్ అమెరికన్ ఒకప్పుడు అమెరికన్ మాఫియా, అమెరికన్ మాబ్ బాసెస్ ఉండేవాళ్ళు. వాళ్ళైతే అసలు అన్‌టచబుల్ అనమాట. ఎవ్వరు వాళ్ళని టచ్ చేసేవాళ్ళు కాదు. మోస్ట్ పవర్‌ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అనుకోవచ్చు. మోస్ట్ పవర్‌ఫుల్ పీపుల్ ఇన్ ద యూఎస్. సో గవర్నమెంట్స్‌ని ఎవరు రన్ చేయాలి, ఎలా ఉండాలనేది కూడా వాళ్ళ చేతిలో ఉండేది ఒకప్పుడు. సో ఇంకా చిన్న రూమర్స్ ఏంటంటే, ఇప్పటికి కూడా అది బ్యాక్‌లో నడుస్తుందంటున్నారు. అంటే వాటినే షాడో గవర్నమెంట్ అంటారు. యూఎస్‌లో షాడో గవర్నమెంట్ నడుస్తుందంటారు. సో మీకు సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్పాలంటే, షాడో గవర్నమెంట్ అంటే
అంటే ప్రపంచానికి చూపిచ్చేది ముందర ఒకటుంటది. బిహైండ్ ద సీన్స్ అనేది డిఫరెంట్‌గా ఉంటదనమాట. అంటే కొంతమంది ఇండివిడ్యువల్ పీపుల్‌తో డెసిషన్స్ తీసుకుంటారు. సో, ప్రెసిడెంట్ ఉన్నా సరే అతని డెసిషన్స్ కంటే ఈ బ్యాక్ ఎండ్‌లో అది బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే డెసిషన్స్ మీద ఇంపాక్ట్ ఉంటది. కొంతమంది పర్టిక్యులర్ పర్సన్స్ కంట్రోల్ చేస్తారు ప్రపంచాన్ని అండ్ అలాగే యూఎస్‌ని అని అంటారు. సో, ఇది రూమర్సా? నిజమా? అనేది తెలీదు. బట్ మోస్ట్‌లీ నిజం అనుకుంటాను. ఎందుకంటే రష్యా ప్రెసిడెంట్ మన పుతిన్ గారు గూడా దీన్ని కన్ఫర్మ్ చేసి చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. సో, నేను కొన్ని ఇయర్స్ నుంచి యూఎస్‌తో అనుసంధానం ఉంది. నేను చూసిన దాటి ప్రకారం మనం అనుకున్నట్లు అంటే ప్రపంచం అనుకున్నట్లు నడుస్తలేదు యూఎస్ గవర్నమెంటు. సో, షాడో గవర్నమెంట్ అనేది ఉందన్నట్లు చెప్పారు. చాలా ఉందండి. ఈ క్రిమినల్ ఆర్గనైజేషన్స్ అనేవి మనం ఊహించిన దానికన్నా చాలా డిఫరెంట్‌గా ఆపరేట్ జేస్తారు. మోస్ట్ డేంజరస్ అనమాట. వాళ్ళ దగ్గర ఎక్కువ వెపన్స్ గానీ, వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ గానీ, వయలెన్స్ అస్సలు వాళ్ళు చాలా రూత్‌లెస్. సో, మెక్సికో ఎలా అవుతుంది ఫ్యూచర్‌లో వయలెన్స్ ఇప్పుడు కొద్దిగా సద్దుమణిగినట్లుందనుకుంటాను. బట్ చెప్పలేము. వాళ్ళు ఎప్పటికైనా ప్రతిదాడి చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ సఫర్ అయ్యేదొచ్చేసి మోస్ట్‌లీ ఈ నార్మల్ జనరల్ పీపుల్. సో, చూద్దాము. ఇది నెగోషియేషన్స్ జరుగుతాయి. ఇది పూర్తిగా ఎలిమినేట్ జేసేస్తారా? లేదంటే నెగోషియేషన్ జరిపి సద్దుమణిగేలా జేస్తారా? చూడాలి. ఇదైతే చాలా ఆహ్, తీవ్రమైన కండిషన్ ఉందిప్పుడు. వరల్డ్‌లో చాలా డిఫరెన్సెస్ రావచ్చు. మెక్సికోకి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు గానీ, అలాగే వాళ్ళ టూరిజం సమస్యలు గానీ, సో, మెక్సికోలో ఉండే ఎంబసీస్ వాళ్ళు చాలా అలర్ట్‌గా ఉన్నారు. యూఎస్ అయితేనేమి, ఇండియా అయితేనేమి ఎవరైతే గూడా చాలా జాగ్రత్తలు చెప్తున్నారు. బయటికి రావద్దని జెప్పేసి. సో, చూద్దాం. పరిస్థితులు మంచిగా సర్దుమణుగుతాయని అని అనుకుంటున్నాను. సో, ఇది ఇవాళ ఇంటర్నేషనల్ బ్రేకింగ్ న్యూస్ అండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. నేను మాక్సిమం టైం దొరికినప్పుడల్లా వీడియో పెడుతుంటాను. అండ్ అలాగే ఫ్యూచర్‌లో గూడా ఈ అమెరికన్ మాఫియా, అమెరికన్ బాసెస్ మాబ్ బాసెస్ ఎలా వర్క్ అయ్యేవాళ్ళు, అలాగే ఇటాలియన్ మాఫియా అండ్ ఈ మెక్సికన్ కార్టెల్స్, జాపనీస్ యాకుజాస్. సో, ఇలాగా వీటి గురించి కూడా వీడియోస్ తీస్తాను టైం దొరికినప్పుడు. అండ్ సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.